హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో లడ్డు చేసి చూపిస్తున్నానండి. అది వచ్చి అటుకులున్న పల్లీలతో చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా రోజుకు ఒక లడ్డు తీసుకోండి. చాలా హెల్దీ కూడా. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందు ఇప్పుడు ఈ లడ్డూ కోసం మనం బెల్లాన్ని కరిగించేసుకొని పక్కనుంచుకుందాము. అందుకోసం గ్యాస్ స్టవ్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో 1.5 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వాటర్ వేసుకోండి. అందులో వేసుకొని పూర్తిగా బెల్లం అంతా కరగనివ్వండి. మనకి పాకం కానీ ఎటువంటిది ఏమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి ఒక్క మరుగు మరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా కడాయి తీసుకోండి. తీసుకొని దాంట్లో ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. పల్చటివైనా పర్వాలేదు, మందంగా ఉన్న అటుకులైనా తీసుకోండి. ఏవి తీసుకున్నా పర్వాలేదు. ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. తీసుకొని వీటిని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంటే ఈ అటుకులు ఇలా పట్టుకొని చేత్తో నలిపితే అంటే కరకరలాడేటట్టు విరుగుతున్నట్టు ఉంటే మనకి ఇవి బాగా వేగిపోయినట్టే. త్వరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టవులేండి. ఒక 2 మినిట్స్లో అలా వేగిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అటుకులు ఇలా వేగితే సరిపోతుంది. చూసారుగా, చేత్తో ఇలా ఇరిపితే విరుగుతున్నాయి కదా. మనం పర్ఫెక్ట్గా వేగినట్టు ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో ఒక కప్పు వేరుశనగ పప్పును వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. అప్పుడు ఇవి బాగా వేగుతాయి. అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా పైన రంగు వచ్చేస్తాయి. అంటే పైన వేగిపోయినట్టు ఉంటాయి కానీ లోపల మెత్తగానే ఉంటాయి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా కలుపుతూ వేయించుకోండి. బాగా వేగుతాయి పల్లీలు కూడా. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టును తీసేసుకోండి. పల్లీలకి తీసుకొని పక్కన ఉంచుకోండి. అటుకులు చల్లారిపోయి ఉంటాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని సరిపోతుంది. మెత్తగా పిండిలాగా అవసరం లేదు. కొంచెం నూకగా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. కాబట్టి రవ్వలాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకొని దీంట్లో ఇప్పుడు వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని అవి కూడా లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఎక్కువేం అవసరం లేదు. అంటే మరీ మెత్తగా ఏం అవసరం లేదు. చిన్న నూకగా ఉన్నా పర్వాలేదు అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నది ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది ఇలా ఈ 2 గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా జస్ట్ మిక్సీకి ఇలా గ్రైండ్ చేసి తీసుకొని ఇది కూడా వేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఇలాచీ పొడి, యాలక్కాయల పొడి చేసింది ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. కలిపేసి పక్కన ఉంచుకోండి. ఇలా కలిపేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పుని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఈ పల్లీలున్న అటుకులు పొడిని వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. మొత్తం ఈ నెయ్యిలో మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు బెల్లం వాటర్ ఏవైతే కరిగించుకొని ముందు ఉంచుకున్నాం కదా, అది వడగట్టుకొని వేసుకోండి. ఈ బెల్లం వాటర్ వేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. అంటే ఎక్కడ ఉండాలి లేకుండా మొత్తం బాగా కలిసిపోయేటట్టు, అంటే దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది త్వరగానే గట్టిపడుతుందండి, చూసుకొని కలుపుకోండి. మనకిది 2-3 నిమిషాలకి ఇలా దగ్గర పడి చూడండి. కళాయికి ఎప్పుడైతే ఇలా అంటుకోకుండా సపరేట్ అవుతుందో అంటే మనకు అప్పుడే ఉండ చేయడానికి వస్తుందన్నమాట. ఇలా దగ్గరికి అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వెంటనే మళ్ళీ కళాయిలో ఉన్న మాడుతుంది కాబట్టి వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు ఉండలు చుట్టుకుందాము. కొద్దిగా వేడి తగ్గింటుంది కదా, ఇప్పుడు ఉండలు చుట్టుకోండి. అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా హెల్తీగా రెడీ అయిపోయినాయి కదా. అటుకులున్న పల్లీలతో కలిపి చేసింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి.
ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.